శత్రువు కూతుర్ని ప్రేమించే గొప్ప మనసు నీకున్నా నా శత్రువు కొడుకుని నా జీవితంలోకి ఆహ్వానించేంత గొప్ప మనసు నాకు లేదు. కనులే కరువైతే అందమెందుకు వనమే వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. కదలే కదలై బతుకే చితులై సాగే పయనం నీదా ప్రేమ. కుందనా, నువ్వు నన్ను ఆశ్రయించుకున్నా, నువ్వు నన్ను కొట్టినా చంపినా నువ్వే నా ప్రాణం. నిన్ను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు. అయితే చంపేయ్, ఇక్కడే నన్ను చంపేయ్. జతగా నువ్వు లేక కుందనా, అవును కౌస్తుభ్, మమతే నీ వాళ్ళు నన్ను ఏమన్నారో తెలుసా? లోకం నరకం నీకు వల వేసి ముగ్గులోకి దింపానంట. నిన్ను మోసం చేసి నీ దగ్గర డబ్బులు తీసుకున్నానంట. వాళ్ళన్న మాటలు నువ్వు నిజం చెయ్యాలి అనుకుంటే, వాళ్ళన్న మాటలే భవిష్యత్తులో నిజం కావాలి అనుకుంటే నన్ను వదిలి వెళ్ళిపోకు, ఇక్కడే ఉండు. ప్రేమ పేరుతో నన్ను చంపేయ్, 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 చంపేయ్. లేదంటే మీ వాళ్ళు చేసే అవమానాలకి ఏదో ఒక రోజు మా అక్కలాగే నేను చచ్చిపోతాను. కుందనా, అవును కౌస్తుభ్, మీ వాళ్ళు చేసిన పాపాలకి ప్రతిఫలంగానే ఈ రోజు నేను నా తోడబుట్టిన అక్కని పోగొట్టుకున్నాను. జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాను. ఇక మా నాన్నని కూడా పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. ప్లీజ్ వెళ్ళిపో కౌస్తుభ్. చూడు, నా ఆవేశం కట్టలు తెంచుకొని నిన్ను నేను అవమానించక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు కుందనా. ప్లీజ్ మాట్లాడకు బాబు. ఇప్పుడు నువ్వేడు చెప్పినా తను వినిపించుకునే పరిస్థితిలో లేదు. నా మాట విని వెళ్ళిపో బాబు. అది కాదు గంగవ్వ, నేను తన కోసం అవసరమైతే మా వాళ్ళని సైతం వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ తను మాత్రం నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు. చెప్పు గంగవ్వ, ప్లీజ్ గంగవ్వ. కుందనా, కుందనా. అయ్యో బాబు, తను అర్థం చేసుకోవట్లేదు. నాన్న చెప్తాను కదా, నువ్వు రా బాబు. కుందనా, కుందనా, ఐ లవ్ యూ కుందనా. ప్లీజ్ గంగవ్వ, నా బాధను అర్థం చేసుకో గంగవ్వ. అయ్యో బాబు, నీ బాధ నీదే గాని నాన్న చెప్పేది వినిపించుకోవేటి? నీ కుందనమ్మ దక్కాలంటే ఈ క్షణంలో నువ్వు ఏడు నుంచి వెళ్ళిపోవడమే మంచిది. గంగవ్వ, అయ్యో కసుబాబు, నువ్వు కుందనమ్మని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైపోయింది.
నువ్వు ఆ ఇంటి కొడుకు అని తెలక ముందు ఆ కుందనమ్మ కూడా నిన్ను అంతగానే ప్రేమించింది. కాకపోతే ఎప్పుడైతే నువ్వు ఆ ఇంటి కొడుకు అని తెలిసిందో ఆ క్షణమే నిన్ను శత్రులా చూస్తుంది. ఆ కోపం పోయి మళ్ళీ మనసు మారాలంటే నువ్వు కూసంత ఓపిక పట్టాలి. ఓపిక పడితే కుందన నా ప్రేమను అర్థం చేసుకుంటుందా? నాకు దగ్గర అవుతుందా? నీకు దగ్గరయ్యేలాగా నేను చూస్తాను కదా. నిజంగానా గంగావా? నువ్వు నన్ను కుందనాన్ని కలుపుతావా? బాబు, నీ ప్రేమ నిజమైతే నాన్న కలిపేదేటి? ఆ భగవంతుడే కలుపుతాడు. అయినా జరిగిన దాంట్లో నీ తప్పే నేనప్పుడు కుందనమ్మ నిన్ను దూరం ఎలగబెట్టుద్ది. తనకున్న ఆవేశంలో నిన్ను పొమ్మన్నా నిదానంగా తను అర్థం చేసుకుంటుందిలే బాబు. తన మనసు మార్చుకుంటుందిలే బాబు. నిజంగానా? కుందన తన మనసు మార్చుకుంటుందా? నాకు దగ్గర అవుతుందా? ఇదిగో ఈ ఆవేశమే వద్దంటున్నాను. 1-2 రోజులు ఒప్పు పట్టు. పరిస్థితులు చక్కబడ్డాక వచ్చి కుందనమ్మను కలుద్దు గాని. అలాగే గంగవ్వ, నువ్వు చెప్పింది విన్నాక కుందన నాకు దక్కుతుందన్న ఆశ కలుగుతుంది. సరే గంగవ్వ. ఆయ్. ఐ లవ్ యూ. మనందరం కలిసి మీ అక్క పెళ్లి ధూమ్ధామ్గా చేద్దాం. హ్యాపీగా ఉండరు. వస్తా. అత్తయ్య, మీరు కూడా రండి. నువ్వు చెయ్యి. రండి అత్తయ్య. అయ్యో, ఈ ఆనంద సమయంలో నాకైతే కాళ్ళు చేతులు ఆడటం లేదు అత్తయ్య. ఆ కుందన పీడ పెరగడైనందుకు ఈ మాత్రం జోష్ ఉండాలి అత్తయ్య. అమ్మా అమ్మ, నువ్వు రా అమ్మా. ఎందుకు ఆపేశావు? ఇలాంటి పాటలంటే నవగ్రహాలకి అస్సలు నచ్చదు. అలాగా? అయితే ఏ పాటలైతే నచ్చుతాయో మీ నవగ్రహాలను వచ్చి చెప్పమనమ్మా. నా నవగ్రహాల్ని అవమానిస్తున్నావు. అంతకంత అనుభవిస్తావు. నా నవగ్రహాలకి గనుక కోపం వచ్చిందంటే ఈ ఇంటి కోడలు కావాలనే నీ కోరిక ఈ జీవితంలో నెరవేరదు. ఇదే నా నవగ్రహాల శాపం. చూడండి అత్తయ్య, ఈ శక్తిమాల ఎంత మాట అన్నదో. కనిష్క, శక్తిమాల గురించి నీకు తెలిసిందే కదా, పట్టించుకోకు, వదిలే. ఎనీహౌ, చాలా థ్యాంక్స్ అత్తయ్య, చాలా చాలా థ్యాంక్స్. కౌస్తుభ్ తన లవ్ గురించి కుందనకి చెప్పే లోపే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎలా పెడతారా అని, వాళ్ళిద్దరిని ఎలా విడదీస్తారా అని నేను ఫుల్ టెన్షన్ పడ్డాను.
కూల్ డ్రింక్ సిప్ చేసినంత కూల్ గా. అయ్యో, వాళ్ళిద్దరిని విడదీశారు. ఇక జీవితంలో కుందన కౌస్తుభ్ మొహం చూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అత్తయ్య. ఐ లవ్ యూ. ఎప్పటికైనా నువ్వే మా ఇంటి కోడలువని మాటిచ్చాను. ఇచ్చిన మాట కట్టుబడి వాళ్ళిద్దరినీ విడదీశాను. ఇక కౌస్తుభ్ని ఎలా దారికి తెచ్చుకుంటావు నీ ఇష్టం. కౌస్తుభ్ గురించి నాకు వదిలేండి అత్తయ్య. అతన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను. అది నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. కౌస్తుభ్ తలుచుకుంటే ఎలాగైనా ఆ కుందన మనసుని మార్చగలడు తెలుసా. ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా కూడా తీసుకురాగలడు. శక్తిమాల, ఇదే జరుగుతుంది. అత్తయ్య, ఆ శక్తిమాల అన్నట్టు విడదీశామని మనం అనుకుంటున్నాం, కానీ విడిపోయామని కౌస్తుభ్ వాళ్ళు కూడా అనుకోవాలి కదా అత్తయ్య. కరెక్టే కౌస్తుభ్. ఇక జీవితంలో నన్ను తను నాకింకా దూరం అయిపోయే అవకాశం ఉంది కదా. కౌస్తుభ్, మనస్పర్ధలతోనే అసలైన ప్రేమ అవుతుంది. కరెక్టే. కౌస్తుభ్ని ఒక కంట కనిపెడదాం. ఆఫీస్ పనుల్లో తనని ఫుల్గా బిజీ చేద్దాం. ఆ కుందన్ని కలిసే అవకాశమే లేకుండా చేద్దాం. ఏమంటావ్? థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. అలాగే చేద్దాం. అలా చేస్తే కానీ కౌస్తుభ్ నావాడు కాడు. నేనేమంటాను తాతయ్య, నీ ఐడియా నాకు సూపర్గా నచ్చింది. ఆ కుందన నన్ను చీ కొట్టినా సరే నేను వెళ్ళి తనను కలుస్తాను. తన ప్రేమను సాధించి తన మనసులో స్థానం సంపాదించేంత వరకు నేను తనతోనే ఉంటాను. తన్ని నీడలా ఫాలో అవుతాను. శాబాష్, వజ్రపతి మనవుడు అనిపించావు. ఆడవాళ్ల మనసు గెలవటం అంత తేలిక కాదు. దానికి బోలెడంత ఓపిక కావాలి. అంతకంటే అపారమైన ప్రేమ కావాలి. కుందనంటే నీకు గొప్ప ప్రేమ ఉంది కాబట్టి ఏ రోజైనా తన మనసు గెలుస్తావన్న నమ్మకం నాకుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ మనవడా. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. కుందన మన ఇంటికి కోడలుగా రావడానికి ఒప్పుకుంది అనే గుడ్ న్యూస్తోనే నీ దగ్గరికి వస్తాను. గుడ్, ప్రొసీడ్. థ్యాంక్ యూ తాతయ్య. మాణిక్యం, నీకు జరిగిన అన్యాయానికి కుందనని ఇంటి కోడలిగా చేసుకుని నీకు న్యాయం చేస్తాను. నాన్న చికిత్స కోసం డబ్బులు ఎలా అరేంజ్ చేయాలి? ఎవరిని అడగాలి? ఏటి ఏమైనా నువ్వు చేసింది ఏటి బాగోలేదు తల్లి. దేని గురించి మాట్లాడుతున్నావు దొంగవా? అదే అతగాడి గురించి. అదేనమ్మా కౌస్ బాబు. ఇంకోసారి అతని పేరెత్తావంటే బాగోదు. అతగాడు ఏడు తప్పు చేశాడని ఆ ఇంట్లో పుట్టడం అతను చేసిన తప్ప, లేకపోతే నిన్ను ప్రేమించడం తప్ప? ఆ ఇంటి వారసుడని నాకు చెప్పకపోవడం తప్పు. చెప్తే ఏడు చేసేదానివి, పరిగెత్తుకుంటే వెళ్ళి కౌగిలించేసుకునేదానివా? లేకపోతే అతని ప్రేమను ఒప్పుకునేదానివా? నీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళందరిని ఎదిరించి నీ కోసం వస్తాడు చెప్పు.
అన్ని లక్షల డబ్బులు నీకెందుకు ఇస్తాడు? ఏదో ఆ ఇంటి వారసుడు అని తెలిస్తే నువ్వు మాట్లాడవను, అతను నీ దగ్గరకు రానివ్వని భయపడి ఉంటాడు. ఈ మాత్రం దానికి ఏదో ఘోరాలు నేరాలు చేసేసినట్టు అది. చూడు గంగవ్వ, నేనేం అతన్ని నన్ను ప్రేమించమని అడగలేదు. వాళ్ళిచ్చే డబ్బు కోసం ఎదురు చూడలేదు. వాళ్ళ కుటుంబాన్ని ఎదిరించి రమ్మని చెప్పలేదు. అయినా అతని గురించి మాట్లాడితే నువ్వు కూడా మా ఇంటికి రాకు. సర్లే అమ్మా, ఎంత కాదనుకున్నా నువ్వు మా తమ్ముడు బిడ్డవి. అలాంటి మంచి అబ్బాయి నీకు భర్తగా వస్తే ఏంటి? ఏట్నేదిలే అమ్మా, ఇవాళ రేపు మగ పిల్లల్ని అస్సలు నమ్మడానికి లేదు. అమ్మో అమ్మో, ఒక్కొక్కరు 10 మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నారంట. వాళ్ళందరి జీవితాలు నాశనం చేసేసి చివరికి ఎవరో ఒకరిని కట్టుకొని వెళ్ళిపోతున్నారంట. ఈ అబ్బాయి అట్లాంటోడు కాదు కదా. ఆ కుటుంబంలో నువ్వు ఎవ్వులకి నచ్చవని తెలిసినా నువ్వే కావాలని కోరుకుంటున్నాడు. నీకోసమే అవన్నీ పక్కనడేసి వచ్చేసినాడు. అట్లాంటి అబ్బాయి దొరకడం చాలా కష్టం తల్లి. అట్లాంటోడు దొరికితే లటుక్కుని పట్టేసుకోవాలి గాని లేనిపోయిన తప్పులన్నెట్టి దూరం పెట్టకూడదు తల్లి. చాలా ఆపుతావా? నువ్వు పదే పదే అతని పేరెత్తి నన్ను బెసగించకు. నీకెట్టలేకపోతే నాన్నమాట ఏడ్చేస్తాను. ఏదో నిన్ను ప్రేమించినోడు నిన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను జీవితకాలం సంతోషంగా చూసుకుంటాడని ముసల్దాని ఆశ, అంతే. నీకు నచ్చినప్పుడు నాకెందుకులే. గంగవ్వ, కుందన గురించి నీకు తెలుసు కదా. అనవసరంగా కుందన ఎవ్వర్నీ ఒక్క మాట అనదు. ఒకవేళ అలా అన్నది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ అబ్బాయి గురించి నువ్వు మళ్ళీ ఎత్తావంటే నిన్ను మళ్ళీ ఇంట్లోకి రానివ్వదు. అంత దూరం ఎందుకులే తల్లి. కుందన కోసం కాకపోయినా నా తమ్ముడు కోసం అయినా రావాలి కదా. పారసొత్తా. పోలమ్మో చచ్చిపోనా చూసేసిందంటే గొడవలు అయిపోతాం. పోలమ్మో. ఓ కసుబాబు, నువ్వా? నువ్వు ఎడకెందుకు వచ్చినావు? నీ పేరెత్తితేనే బండి పడిపోతుంది. అమ్మో అమ్మో, నువ్వు వచ్చినావని తెలిస్తే ఇకేటనే ఉందా? తెలుసు గంగవ్వ, కుందనకు నా మీద కోపం ఉండడం సహజమే. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళ వల్ల తను చాలా నష్టపోయింది. అందుకే తను కోపడ్డా నేనేమీ ఫీల్ అవ్వడం లేదు. కాకపోతే వాళ్ళ మీద కోపంతో నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. అదే నాకు బాధగా ఉంది. నువ్వేటి బాధపడిపోకు బాబు. కుందనమ్మ పైకి అలా కనిపిస్తుంది గాని లోపల ఎక్కడో నీ మీద మంచి అభిప్రాయం ఉంది. కసుబాబు, నానున్నాను కదా, అన్ని బయటికి తీస్తాను. మీ ఇద్దరిని ఒకటి చేసేస్తాను. నిజమా గంగవ్వ? మరి నువ్వు బంగారం బాబు, మా కుందనం మేము వజ్రం. ఇద్దరు కలిశారనుకో సూపర్గా ఉంటుంది. నువ్వు ఈడ ఉండు, నా నెల్లి మంచి నాటకం ఆడేసి వస్తానా? ఉండు.
ఆ, భలే 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 ఆయ్, ఆ, అసలు మడిసన్న తర్వాత ఒక పద్ధతి అంటూ ఉండాలి. అసలు ఏమనుకుంటున్నారు? ఆ, మడుచుకో మాట కోటుకో దెబ్బ అన్నారు. పెదపకాలం అని పెదపకాలం అని. ఎవరు గంగవ్వ? ఈ ఉతలోళ్ళు ఇష్టం లేదు అంటుంటే అవతలేమో అతని పాటికి అతను వచ్చేసాడు. అలాగ వచ్చేసాడంటే ఏటి అర్థం? ఎవరతను? అబ్బే, అతనే అతనంటే ఎవరు గంగవ్వా? నీ మగుడు. పొలము. హ్మ్. నా మట్టుకు నేను చెప్పడం ఎందుకులే తల్లి, నువ్వు వెళ్ళి చూసుకో. అమ్ము. దిగి